నిష్పత్తులు ఏవైనా రెండు రేషియోస్ తీసుకొని వాటి యొక్క కాంబినేషన్లో వచ్చే రేషియో ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడ A:B మనకు 6:4, అదేవిధంగా B:C 7:3. అయితే మనం కనుక్కోవాల్సింది A:B:C ఎంత. ఇది మనకు ఒక సింపుల్ వేలో చేద్దాం. ఫస్ట్ మనకు A:B ఎంత వచ్చిందో చూద్దాం. మనం కనుక్కోవాల్సింది ఇక్కడ రాద్దాం. A:B:C ఇది మనం కనిపెట్టాలి. మరి ఇది కనిపెట్టాలంటే ముందు A:B ఉంది కాబట్టి ఫస్ట్ అది రాద్దాం. 6:4 తర్వాత B:C కాబట్టి 7:3. ఫస్ట్ ఇటు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలి చూద్దాం. ఫస్ట్ చూడండి, ఈ రెండు మల్టిప్లై చేయండి. 6 42 42 తర్వాత ఈ రెండు మల్టిప్లై 7 4 28 తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయండి. 3 4 12. ఇది మనకు కావాల్సిన రేషియో. మనకు ఈ రేషియో మనము తర్వాత సూక్ష్మీకరిద్దాం, అంటే సింప్లిఫై చేద్దాం. మనకు 2 ఎక్కువతో పోతుంది కాబట్టి 2 1 2 2 2 1 2 1 4 6. ఫైనల్గా మనకు 21:14:6 ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఈ విధంగా మనం సింపుల్గా ప్రాబ్లం అనేది మనకు రేషియో ప్రాబ్లం అనేది A:B:C అనేది ఈజీగా చేయవచ్చు. ఎప్పటికైనా ఒక ప్రాబ్లమ్ మనము సింప్లిఫైగా చేస్తే మన కాంపిటీషన్ ఎగ్జామ్లో ఫాస్ట్గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం. ఇలాంటి స్మార్ట్ వర్క్లోనే మనం ఎక్కువ విన్నింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంకొక ప్రాబ్లం ఇలాంటిది ఒకసారి చూద్దాం. A:B 3:4 B:C 5:2 అయినా A:B:C ఎంత. ఇక్కడ మనము అంతకుముందు ఫస్ట్ A:B రాసుకోవాలి. 3:4 తర్వాత B:C 5:2 ఇక్కడ రాసుకోవాలి. 5:2 తర్వాత మనం ఈ ఫస్ట్ ఈ రెండు హెచ్చింపు చేయాలి. 3 5 15 తర్వాత ఈ రెండు హెచ్చింపు చేయాలి. 5 4 20 తర్వాత మనకి ఈ రెండు హెచ్చింపు చేయాలి. 4 2 8 15:20:8 ఇది అనేది మనకు A:B:C ఆన్సర్ అనేది 15:20:8 అవుతుంది. ఈ విధంగా సింపుల్గా మనము రేషియో అనేది చేయవచ్చు. స్మార్ట్ వర్క్లోనే మనం విన్నింగ్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందని గుర్తించండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడండి, మనకు రేషియో అనేది A:B, B:C, C:D ఇట్లా 3 ఇచ్చి మనకు చివరిగా మనకు A:B:C:D కనుక్కోవాలంటే ఏ విధంగా చేయాలో మనం ఒక షార్ట్ కట్ మెథడ్లో ఇప్పుడు చూద్దాం. మనం కనుక్కోవాల్సింది A:B:D. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫస్ట్ A:B కాబట్టి 3:4 ఫస్ట్ రాసుకుంటాం. 3:4 తర్వాత B:C 5:2 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 5:2 రాస్తాం. తర్వాత C:D 3:4 కాబట్టి 3:4 అనేది ఇక్కడ రాస్తాం. తర్వాత మనకు ఇక్కడ ఉంది కదా, ఈ 3 అనేది మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 3 5 15 15 3 40 ఫస్ట్ అనేది 45 వస్తుంది. తర్వాత మనము నెక్స్ట్ ఇట్లా చేయాలి. ఈ రెండు ఇది చేయాలి అంటే 4 5 20 23 60 ఇది నెక్స్ట్. తర్వాత ఏం చేయాలంటే ఈ రెండు మల్టిప్లై చేసి మళ్ళీ దీన్ని మల్టిప్లై చేయాలి. ఈ విధంగా మనం చేయాలి. 3 2 6 6 4 24 వస్తుంది. తర్వాత చివరి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ మల్టిప్లై చేయాలి. అంటే 4:2:4 చేయాలి. 4 8 8 4 32 మనకు ఇది ఫైనల్ రేషియో అనేది ఈ విధంగా వస్తుంది. అంటే A:B:C:D అనేది 45:60:24:32 వస్తుంది. ఇది మనకు ఈ విధంగా సింపుల్గా మనం చేయాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎప్పటికైనా దీనికి మనం చేయాల్సింది ఈ విధంగా మోడల్ రాసుకొని ఫస్ట్ A అంటే A:B:C:Dలో A అనేది ఈ పక్క చివరి అని హెచ్చించాలి. ఈ చివరి D అనేది ఈ పక్క చివరి అని హెచ్చించాలి. మనకు D వస్తుంది. తర్వాత మనకు B రావాలంటే ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి ఈ యారోలో రావాలి. తర్వాత మనకు C రావాలంటే ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి దీన్ని మల్టిప్లై చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకు ఫైనల్గా A:B:C:D అనేది సింపుల్గా మనము
ప్రాబ్లం అనేది ఈజీగా చాలా ఫాస్ట్గా చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనకు ఎప్పటికైనా మ్యాథ్స్ అనేది మనం కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మనం ప్రాబ్లమ్ను సాల్వ్ చేయవచ్చు. కాబట్టి మీరు ఎక్కువసార్లు ఇలాంటి వీడియోస్ చూసి ఒకవేళ డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ చూసి ఒక ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఆ కాంపిటీషన్ ఎగ్జామ్ జరిగేటప్పుడు ఫాస్ట్గా మీరు చేయగలరు. మీకు అర్థం కావడం కోసం నేను కొద్దిగా స్లోగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన, కాకపోతే మీరు ఇది వితిన్ 1 minute మీరు ఈజీగా చేయవచ్చు. A:B 1:2 అయినా B:C 2:3 C:D 3:4 అయితే మనకు అనుకోవాల్సింది A:B:C:D. అంతకుముందు ప్రాబ్లం లాగా మనం చేద్దాం. సేమ్ ఫస్ట్ 1:2 ఫస్ట్ది, తర్వాతది 2:3, తర్వాతది 3:4. ఫస్ట్ ఇట్లా రాసుకొని మనకి చివరిని ఫస్ట్ మల్టిప్లై చేయాలని చెప్పినాం. ఒక 2 2 2 3 6. నెక్స్ట్ మనం ఈ కాంబినేషన్లో చేయాలని చెప్పినాం. 2 2 4, తర్వాత 4 3 12. తర్వాత మనకేమొస్తుంది, మళ్ళీ రివర్స్ ఇట్లా చేయాలి. 3 2 3 3 9 9 18. నెక్స్ట్ మనకు చివరి మల్టిప్లై చేయాలి. 3 6 6 4 24. ఇది రేషియో A:B:C:D. దీనికి మనం ఏం చేయాలి, తర్వాత ఇంకా సింప్లిఫై చేయొచ్చు. 2 ఎక్కువ అన్నీ పోతాయి. 2 3 6, 2 4 12, 2 9 2 12 24. అంటే ఫైనల్ మనకు రేషియో వచ్చేసి 3:4:9:12 అవుతుంది. ఈ విధంగా మనం సింపుల్గా మన రేషియో అనేది కాంబినేషన్లో A:B:C:D అనేది కనుక్కోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఇంకా మీ ప్రాక్టీస్ ఫాస్ట్గా చేయండి. చేయడం వల్ల మీరు వితిన్ 1 minute ఈజీగా మనం ఇలాంటి ప్రాబ్లమ్ను సాల్వ్ చేయవచ్చు. ఫ్రెండ్స్,